జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గురయ్యారు. వారాహి విజయబేరి పేరుతో పిఠాపురం నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించారు పవన్. గత శనివారమే ప్రచారాన్ని మొదలుపెట్టిన పవన్ అనారోగ్యం బారిన పడడం జనసేన శ్రేణులను కలవరానికి గురిచేస్తోంది. ప్రచార సమయంలో ఆయన కొద్దిగా నీరసపడినట్టు తెలుస్తోంది. దీంతో ఆయన టూర్లో స్వల్ప మార్పులు చేశారు. వరుస ప్రచారానికి తొలుత తేదీలను ప్రకటించారు. అనారోగ్యం కారణంగా 4 రోజుల పర్యటనను రద్దు చేశారు. ఎండలు ఎక్కువగా ఉండడంతో పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురైనట్టు జనసేన వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. రైట్, అనారోగ్య సమస్య కారణంగా జనసేనాని టూర్ వాయిదా పడింది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అమరావతి నుంచి శివ అందిస్తారు. శివ, చెప్పండి, అనారోగ్య సమస్యల కారణంగా వారాహి యాత్ర అయితే వాయిదా పడింది. మరి తిరిగి ఎప్పుడు ఈ యాత్ర ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి? ఈయన అనారోగ్యానికి సంబంధించి, పవన్ అనారోగ్యానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఏమైనా ఇచ్చారా? ఉమశ్రీ, మొత్తం మీద చూసుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభించారు. ఆయన శనివారం నుంచి 2 రోజుల పాటు పిఠాపురం సొంత నియోజకవర్గంలో పర్యటన చేశారు. అయితే వాస్తవానికి 4 రోజుల పాటు రేపు సాయంత్రం వరకు కూడా ఆయన పిఠాపురంలో ప్రచారం చేయాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే వైరల్ ఫీవర్ కారణంగా ఆయన అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో నిన్న ఉదయం నుంచి కూడా ఆయన దేవాలయం ప్రారంభోత్సవం, శంకుస్థాపన, ఆ తర్వాత టీడీపీ నేతలతో భేటీ, ఆ తర్వాత బీజేపీ నేతలతో సమావేశం, ఆ తర్వాత ముఖ్య నాయకులతో ఇట్లా వరుసగా బిజీ గడిపిన పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా అస్వస్థకు గురవడంతో వెంటనే ఆయన్ని రాజమండ్రికి తీసుకొచ్చారు. రాజమండ్రి నుంచి ప్రత్యేక విమానంలో ఆయన హైదరాబాద్ వెళ్ళారు. అయితే ఆయన వైరల్ ఫీవర్తో బాధపడుతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. డాక్టర్లు అయితే 4 రోజుల పాటు రెస్ట్ కావాలని చెప్పారు. వాస్తవానికి ఆయన గత శుక్రవారం నుంచే వైరల్ ఫీవర్తో బాధపడుతున్నా కానీ షెడ్యూల్ ప్రకారం యాత్ర ప్రారంభించాలని చెప్పి భావిస్తూ ఆయన పవన్ కళ్యాణ్ అయితే పిఠాపురం చేరుకున్న పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఇవాళ రేపు ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న వారాహి యాత్రకి విరామం ప్రకటించాలని చెప్పి జనసేన వర్గాలు భావిస్తా ఉన్నా. ఈరోజు హైదరాబాద్లో కొంతమంది టీడీపీ, వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ సమక్షంలో కూడా పార్టీలో చేరబోతా ఉన్నారు. మరొక వైపు ఈ వారాహి యాత్రకు సంబంధించి కూడా రీషెడ్యూల్ చేసే అంశాన్ని కూడా పరిశీలన చేస్తున్నారు. వాస్తవానికి 3వ తేదీ నుంచి తెనాలి, అలాగే వరుసగా జిల్లా పర్యటనలు ఉన్నాయి. కానీ 6వ తేదీ నుంచి కానీ 5వ తేదీ నుంచి కానీ షెడ్యూల్ యాజ్టీజ్గా కొనసాగిస్తూ కానీ 3వ తేదీ జరగాల్సిన కార్యక్రమాన్ని 5, 6 తేదీల నుంచి వరుసగా నిర్వహించాలని చెప్పి జనసేన వర్గాలు అయితే భావిస్తున్నాయి. మరొక వైపు వారాహి యాత్రకు సంబంధించి ఎప్పుడు ప్రారంభించినా కానీ లేకపోతే ప్రారంభానికి ముందు కానీ మధ్యలో కానీ పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారని, వారాహి యాత్రకు సంబంధించి ఏందో జరుగుతుందని చెప్పి ఆ పార్టీ శ్రేణులు అయితే ఒక రకమైన అయోమయం, ఆందోళన అయితే నెలకొని ఉంది. కానీ వారాహి యాత్రకు సంబంధించి కూడా జనసేనలో మంచి జోష్ అయితే ఇస్తూ ఉంది. ఎందుకంటే వారాహి వాహనానికే ఒక ప్రత్యేకత చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ వాహనంపై పవన్ కళ్యాణ్ ఇప్పటికే 2 విడతలుగా రాష్ట్రం మొత్తం చుట్టొచ్చారు. తాజాగా 3వ విడత కొనసాగుతున్న నేపథ్యంలో మరొకసారి వైరల్ ఫీవర్తో ఆయన అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. 2-3 రోజుల విరామం తర్వాత తిరిగి వారాహి యాత్ర అయితే ప్రారంభించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఒకవైపు ఎన్నికల బిజీ షెడ్యూల్, అభ్యర్థుల వడబోత, మరొక వైపు జర్నీలు, ఎక్కువగా ఎండలుంటున్న నేపథ్యంలో కూడా ఆయన కొంత ఇబ్బంది పడుతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ రేపు వారాహి యాత్రకి తాత్కాలికంగా విరామం ఇచ్చి ఎల్లుండి నుంచి తిరిగి ప్రారంభించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఒకవేళ ఎల్లుండి నుంచి కనుక ప్రారంభిస్తే కనుక మరొక రోజు పిఠాపురంలో కొనసాగించి ఆ తర్వాత మిగిలిన ప్రాంతాల్లో కొనసాగించేందుకు కూడా కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నారు ఉమ్మశ్రీ. థ్యాంక్ యూ శివ.